48వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కోరారు. ప్రజల ఆశీర్వాదంతో 48వ డివిజన్ నుండి తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 48వ డివిజన్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 48వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ 48వ డివిజన్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే వార్డులో ఎలాంటి సమస్య లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, డివిజన్ ప్రజలకు ఏ చిన్న కష్టం కలిగినా తాను వెంటనే స్పందిస్తానని చెప్పారు. కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకువచ్చి డివిజన్లో గతంలో ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి మందడి కరుణ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు స్రవంతిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, పట్టణ అధ్యక్షురాలు గూగులు తారా, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు నల్గొండ నడిబొడ్డు అయిన 48వ డివిజన్ నుంచి మహిళా మోర్చా ఆధ్వర్యంలో కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు ఇలా బైక్ తోటి రామచంద్రరావు గారి సభకు 48వ వార్డు అభ్యర్థిగా ఈరోజు ఇక్కడి నుంచి ప్రచారం చేసుకొని తర్వాత మన రామచంద్రరావు గారు, మా స్టేట్ అధ్యక్షులు రామచంద్రరావు గారు వస్తున్నారు. ఆ సభకు మేము ఈ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాం. అందులో ముఖ్యంగా మహిళా మోర్చా స్టేట్ నుంచి ఇన్ఛార్జ్గా వచ్చిన మందడి కరుణ గారు అండ్ స్రవంతి, ముఖ్యులు అందరూ కూడా, కాశమ్మ అందరూ కూడా పాల్గొంటున్నారు. మేమందరం కలిసి రామచంద్రరావు గారికి బయలుదేరడం జరుగుతుంది. మహిళలు రామచంద్ర గారు వస్తారని బ్రహ్మరథం పట్టడానికి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దానికి మహిళలందరూ కూడా మార్నింగ్ నుంచి మాతో పాటు తిరుగుతూ ఇప్పుడు అధిక సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు.